పరిశుద్ధ లేఖన భాగంలో ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, మునుపు జీవము కలిగిన దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప సూచక క్రియలు చేసినప్పటికీ, వారి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ దేవుని మీద వారి నమ్మకాన్ని కోల్పోయారు. వారి అవిశ్వాసాలుగా మారిపోయారు. అందుకు ప్రభు అంటున్నాడు కదా, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి వారు నమ్మకయుందురు. ఈనాడు అదే ప్రశ్న ప్రభు నీకేస్తూ ఉన్నాడు. ఈనాడు నీ జీవితాన్ని చూసి, నీ పరిస్థితులను చూసి, నీ కష్టాలను చూసి నువ్వు కృంగిపోతూ ఉన్నావు. దేవుని మీద నీకున్న నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. అవిశ్వాసురాలుగా నువ్వు మారిపోతూ ఉన్నావు. ఈనాడు ప్రభు అంటున్నాడు, మునుపు నీ జీవితంలో నేను ఎన్ని గొప్ప కార్యములు చేయలేదు, ఎన్ని అద్భుతమైన కార్యములు చేయలేదు, అవన్నీ అనుభవించి కూడా, అవన్నీ చూచి కూడా ఎందుకు నీవు నా పట్ల నమ్మకమును కలిగి ఉండట్లేదు అని ప్రభు అంటున్నాడు. నీ జీవితంలో అవిశ్వాసము పోవాలంటే దేవుడు చేసిన మేలన్నిటినీ అనుక్షణము జ్ఞాపకం చేసుకో.